గుడ్ మార్నింగ్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి హిస్టరీ అంటే ఈ మెయిన్స్లో ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ప్రిపరేషన్ అంతా ఒక ఎత్తు అయితే కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ అనేది మరో ఎత్తుగా కనిపిస్తుంది. అందువల్ల చాలామంది విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక పర్ఫెక్ట్ అయినటువంటి మెటీరియల్ లేదని చాలా బాధపడుతున్నారు. అందువల్ల వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఒక వీడియో చేయాలని నేను భావిస్తూ ఈరోజు చేస్తున్నాను. అదేంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్లో మనం లాస్ట్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కానీ లేకపోతే ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష కానీ మనం చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు అనేవి చాలా డైనమిక్గా చాలా డిఫికల్ట్గా వచ్చాయి. దానికి కారణం ఏంటంటే కేవలం స్టాక్ మాత్రమే చదువుకొని వెళ్తే క్వశ్చన్స్ 80% యాక్సెప్ట్ చేయట్లేదు ఏపీపీఎస్సి. అందువల్ల డైనమిక్గా మనం ప్రిపరేషన్ ఉండాలి. కేవలం సిలబస్లో ఉన్నటువంటి స్టాక్ టాపిక్స్ మాత్రమే చదివితే మనకు ఒక్క మార్క్ కూడా రాదు. అందువలన గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో 75/75 సంపాదించాలి అంటే 75 క్వశ్చన్స్కి 75 మార్క్స్ మీరు సంపాదించాలంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది తప్పనిసరిగా మాడిఫై అవ్వాలి. ఏ టాపిక్స్ని మనం కవర్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఇంచుమించుగా 50 రోజులు మనకు ఉంది కాబట్టి ప్రిపరేషన్కి ఇప్పటి నుంచి ఈ టాపిక్స్ అన్నీ మీరు కవర్ చేసినట్లయితే తప్పనిసరిగా మీరు హయ్యెస్ట్ మార్క్స్ సంపాదించడం గ్యారంటీ. దీనిలో భాగంగానే మన ఈ మధ్యకాలంలో జస్ట్ రెండు రోజుల క్రితమే మన ఏకలవ్య నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మంత్ వైజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ని 2023 మే నుంచి 2024 మే బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని అంటే నేను ఆ సిలబస్ బేస్ చేసుకొని మెయిన్ కరెంట్ అఫైర్స్ అన్నింటిలో ఉన్నటువంటి అంటే పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, ఇస్రో నుంచి, డిఆర్డిఓ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ కోల్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఈ వెబ్సైట్ అన్నింటి నుంచి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా ఈ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. మీరు కూడా ఆ వెబ్సైట్ చదువుకొని వెబ్సైట్ని చూసుకొని కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. దీనిలో ముఖ్యంగా ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటానంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి మనకి. ఈ 5 యూనిట్లలో కూడా మొట్టమొదటి యూనిట్ ఏదంటే టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. ఈ టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్లో మళ్ళీ 6 సబ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ 6 సబ్ యూనిట్లో మొట్టమొదటి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, అలాగే రెండోది అది దానిలోనే టెక్నాలజీ మిషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీనిలోనే ఫస్ట్ యూనిట్లోనే సెకండ్ పార్ట్కి ఏమి ఇచ్చాడంటే ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అంటే కొత్త టెక్నాలజీ గురించి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ వన్ స్పేస్ టెక్నాలజీ గురించి ఇచ్చాడు. ఫోర్త్ వన్ డిఫెన్స్ టెక్నాలజీ గురించి అంటే మన డిఆర్డిఓ గురించి కానీ ఐజీఎండిపి గురించి మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఐసీటీ గురించి 5th యూనిట్గా ఇచ్చాడు, 5th సబ్ యూనిట్గా ఇచ్చాడు. ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అలాగే 6వ దాని కింద న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ 6 సబ్ యూనిట్లకు సంబంధించి టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్లో మన 2023 మే నెల నుంచి ఇప్పటి వరకు అంటే 2024 మే వరకు ఉన్నటువంటి మొత్తం టెక్నాలజీ పాలసీస్ అండ్ టెక్నాలజీ మిషన్స్, అప్లికేషన్స్ గురించి పూర్తి డీటెయిల్స్గా మనం తప్పనిసరిగా చదువుకోవాలి. ఈ టాపిక్స్లో ఏంటేంటి మనం కవర్ చేయాలి, దేన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి కూడా నేను చెప్తాను. నిజానికి మొత్తం అందరికీ కూడా ఇప్పటిదాకా మే వరకు బుక్ని నేను రిలీజ్ చేయడం జరిగింది. జూన్, జూలైకి సంబంధించిన మొత్తం టాపిక్స్ అన్నీ కూడా ఈ సైన్స్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ని పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా ఇస్తాను. దాన్ని కూడా మీరు చదువుకొని మీరు హయ్యెస్ట్ మార్క్స్ సంపాదించాలన్నది నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు నేను ముఖ్యంగా కొన్ని టాపిక్స్ చెప్తాను చూడండి. 2024 మే నెలలో టెక్నాలజీ మిషన్స్, పాలసీస్, అప్లికేషన్స్ సంబంధించిన ఏ అంశాలు మనం చదవాలి అంటే LSAM 20 బార్జ్ అనే దాన్ని ఈ మధ్యకాలంలోనే మన ఇండియన్ నేవీ ప్రారంభించడం జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్స్ చదువుకోండి. అలాగే స్మార్ట్ సిస్టమ్ అనే దాన్ని ఈ మధ్య మన డిఆర్డిఓ ఈ 2024 మే 1వ తేదీన చూడండి, 2024 మే 1వ తేదీన అది స్మార్ట్ సిస్టమ్ అనే దాన్ని మనం పరీక్షించడం జరిగింది. అందులో ఈ డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఈ పరీక్ష కూడా మనం చదువుకోవాలి. అలాగే ఈ మధ్యకాలంలోనే మన ఇస్రోకి సంబంధించినటువంటి ఒక సంస్థ అంటే ఇస్రో శాక్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేది చంద్రుని మీద అత్యధిక నీరును కనుక్కోవడం జరిగింది. దాని గురించి చదువుకోవాలి. అలాగే మైనింగ్ ఇండస్ట్రీ అనేది 2023-24లో ఎంత అభివృద్ధి చెందింది అనే దాని మీద ఈ మధ్యకాలంలో ఒక రిపోర్ట్ విడుదలైంది. ఆ రిపోర్ట్ గురించి మనం చదువుకోండి. అలాగే ఈ విషయాలన్నీ కూడా 2024 మే నెలకు సంబంధించినవి. అలాగే 2024 ఏప్రిల్లో కొన్ని విషయాలు జరిగాయి. అదేంటంటే TSAT-1A శాటిలైట్ని ప్రయోగించడం జరిగిందనమాట.
మన భారతదేశానికి చెందినటువంటి ప్రైవేట్ రంగానికి చెందినటువంటి మొట్టమొదటి ఈ మిలిటరీ గ్రేడ్ జియోస్పేషియల్ శాటిలైట్ TSAT-1A. అందువల్ల దీని గురించి తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది, దాని గురించి చదవండి. అలాగే నాసా వాళ్ళు సూర్యగ్రహణం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు చేశారు ఏప్రిల్ నెలలో. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మీరు చదువుకోవాలి. ఈ బుక్లో మొత్తం మెన్షన్ చేశారనుకోండి. అలాగే మన ఇండియాలో ఉన్నటువంటి ఒక సోలార్ అబ్జర్వేటరీకి 125 సంవత్సరాలు గడిచాయి. అంటే అది ఏర్పాటు చేసి 125 సంవత్సరాలు అయింది. అందువల్ల తప్పనిసరిగా దాని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒక అవార్డ్ మన ఇస్రో వాళ్ళు జాన్ జాక్ స్విగెట్ జూనియర్ అవార్డ్ 2025ని మన చంద్రయాన్ 3 మిషన్ వాళ్ళు గెలుపొందడం జరిగింది. ఈ అవార్డు గురించి కూడా మనం తప్పనిసరిగా చదువుకోవాలి. అలాగే మన దీనిలో భాగానే మన చంద్రయాన్ 3 గురించి కూడా మనం ఆల్రెడీ చదివి ఉంటారనుకుంటున్నాను. అలాగే చంద్రయాన్ 3కి సంబంధించిన చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3కి సంబంధించిన పూర్తి వివరాలని తప్పనిసరిగా మీరు చదువుకోండి. అంతేకాకుండా చంద్రయాన్ 3లో ఉన్నటువంటి వేరు పరికరాలు, ల్యాండర్లో ఉన్న పరికరాలు ఏంటి, రోవర్లో ఉన్న పరికరాలు ఏంటి, అవి పనులు ఏంటి అనేది కూడా ఒక టేబులర్ ఫార్మ్లో మీరు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను టేబులర్ ఫార్మ్లు ఇచ్చాను, అవన్నీ మీరు చదువుకోండి. అంతేకాకుండా ఈ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో కొన్ని మెయిన్ పదాలు ఉంటాయి. స్పేస్ క్రాఫ్ట్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే ఏంటి, స్పేస్ ప్రోబ్ అంటే ఏంటి, ప్లానటరీ ప్రోబ్ అంటే ఏంటి, సౌండింగ్ ర్యాకెట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చిన్నవే. అంటే కేవలం దాని అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మన గగనయాన్ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు మానవ అంతరిక్ష ప్రయాణం ఏ విధంగా స్టార్ట్ అయింది అంటే మొట్టమొదట మన రష్యా వాళ్ళు లైకా అనే కుక్కని ప్రయోగించిన దగ్గర నుంచి ప్రస్తుతం వచ్చినటువంటి గగనయాన్ వరకు కూడా మన ఆర్టిమిస్, అమెరికా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నటువంటి ఆర్టిమిస్ మిషన్ వరకు కూడా మనం తప్పనిసరిగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. అవన్నీ మీరు చదువుకోండి. అలాగే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, కొన్ని మెయిన్ పాయింట్స్, కొద్దిగా పాయింట్లు తెలుసుకోవాలంటే ఈ అంతరిక్షానికి సంబంధించినటువంటి జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటి, లాంగ్రేంజ్ పాయింట్ అంటే మనం ఆల్రెడీ ఆదిత్య L1 ప్రవేశపెట్టాం. ఆ లాంగ్రేంజ్ పాయింట్ అంటే ఏంటి, సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్ అంటే ఏంటి, ఇలాంటి పదాలు కూడా మన మెయిన్ కొన్ని పదాలు తప్పనిసరిగా మనం చదువుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జూపిటర్ యొక్క చంద్రుని మీద ఓజోన్ లేయర్ ఉంది అని మన ఇండియాకు సంబంధించినటువంటి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కనుగొందనమాట. అందువల్ల దాని గురించి తప్పనిసరిగా మనం చదువుకోవాలి. అంతేకాకుండా మన ఓపెన్ AI సంస్థ వాళ్ళు వాయిస్ ఇంజిన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది, దాని గురించి చదువుకోండి. అలాగే జూస్ జాకింగ్ అటాక్ అని ఈ మధ్యకాలంలో మన ఇండియాకి సంబంధించినటువంటి ఈ సైబర్ సెక్యూరిటీ సంస్థ అయినటువంటి CERT.in అనే సంస్థ ఒక జూస్ జాకింగ్ అటాక్ గురించి ఒక ప్రజలందరికీ అప్రమత్తం చేయడం జరిగింది. అసలు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ జూస్ జాకింగ్ అటాక్ అనే దాని గురించి కూడా మనం తప్పనిసరిగా చదువుకోండి. అలాగే జూస్ మిషన్ అనే దాన్ని కూడా మనం ప్రయోగించాం ఈ మధ్యకాలంలో, దాని గురించి చదవండి. అలాగే ఈ మధ్య నాసా వాళ్ళు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు, దాని పేరే ACS-3 అంటే అడ్వాన్స్డ్ కాంపోజిట్ సోలార్ సెయిల్ మిషన్ అనమాట. ఆ మిషన్ గురించి కూడా మీరు పూర్తి డీటెయిల్స్ని చదువుకోండి. అలాగే ఈ మధ్యకాలంలోనే అంటే మిలిటరీ విన్యాసాల గురించి నిజానికి సిలబస్లు ఇవ్వలేదు, కానీ మనం చాయిస్ తీసుకునే అవకాశం లేకుండా DRDO గురించి సిలబస్ ఇచ్చాడు. అలాగే మిస్సైల్ టెక్నాలజీ గురించి ఇచ్చాడు కాబట్టి మనం మిలిటరీ టెక్నాలజీ గురించి కూడా అంటే మిలిటరీ విన్యాసాల గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకుంటే మంచిదని ఈ బుక్లో నేను ఇవి కూడా ఇవ్వడం జరిగింది. వాటి గురించి కూడా కొద్ది డీటెయిల్స్ మీరు చదువుకోండి. అంటే ఇండియా చేస్తున్నటువంటి వేరు మిలిటరీ విన్యాసాల గురించి కూడా కొన్ని మెయిన్ ఇష్యూస్ మనం చదువుకోండి. అంతేకాకుండా అసలు ఇండియా అనేది ఏ మిలిటరీ విన్యాసాలు చేస్తుంది అనేది ఒక లిస్ట్ని కూడా నేను ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ని కూడా ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ అంతేకాకుండా ఆపరేషన్ సర్వశక్తి గురించి ఈ మధ్య బాగా ఎక్కువగా వస్తుంది. అలాగే ఆర్మీ డే ఈ మధ్య జనవరి 15న జరగడం జరిగింది, దానికి సంబంధించిన అంశాలు చూసుకోండి. అలాగే DRDO గురించి ప్రత్యేకంగా సిలబస్లో మెన్షన్ చేయడం కారణంగా DRDO ఈ మధ్య కాలంలో అభివృద్ధి చేసిన ప్రధానమైన ఉత్పత్తుల గురించి మనం చదవాలి. అవేంటంటే తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేసింది. అలాగే మనం ఒక క్రూయిజ్ క్షిపణిని కూడా తయారు చేయడం జరిగింది, దాన్ని ప్రయోగించడం జరిగింది. అలాగే కలాం 250 అనేటటువంటి ఒక సిస్టమ్ని కూడా, స్పేస్ క్రాఫ్ట్ని కూడా మనం ప్రయోగించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. అలాగే ఈ మార్చి నెలలో ఉన్నటువంటి టెక్నాలజీ పాలసీస్ అప్లికేషన్స్ ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో టనెల్ని ఈ మధ్యకాలంలోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కలకత్తాలో ప్రారంభించారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మనం చదువుకోవాలి. అలాగే మన తెలంగాణలో లైఫ్ సైన్సెస్ కొలాబరేటివ్ అనేటటువంటి ఒక పరిశోధనా సంస్థ అనేది మన ఈ మధ్యకాలంలోనే తెలంగాణలో ఏర్పాటైంది, హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని కూడా నేను ఇవ్వడం జరిగింది, అవి కూడా మీరు తప్పనిసరి చదవండి. అలాగే ఇరాన్ అనేది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ని ప్రయోగించింది.
పార్స్-1 అనేటువంటి పేరుతో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ని ప్రయోగించింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని చదువుకోండి. అలాగే వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ అనేది ఈ మధ్య కాలంలోనే నిర్వహించడం జరిగింది. ఆ వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ గురించి కూడా పూర్తిగా చదువుకోండి. అలాగే ఈ మధ్యకాలంలో భారత రక్షణ సంస్థ అనేది కేవలం డిఆర్డీఓ మీదే కాకుండా ప్రైవేట్ సంస్థల్ని కూడా రక్షణ ఉత్పత్తులు పెంపొందించడం కోసం ఒప్పందాలు చేసుకుంటోంది. జస్ట్ ఈ మధ్య 1 మంత్ బ్యాక్ హాల్తోని ఎల్ఎన్టీతోని బ్రహ్మోస్ సంస్థలతోని మన భారత రక్షణ సంస్థ ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాల గురించి కూడా పూర్తిగా చదువుకోండి. అలాగే దీనిలో భాగంగానే గగనయాన్ గురించి కూడా మనం తప్పనిసరి చదువుకోవాలి. అంతేకాకుండా గగనానికి సంబంధించి మరికొన్ని విశేషాలు మీకు కొన్ని చెప్తాను. ఇదేంటంటే ఈ మధ్యకాలంలో ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అని ఒక టెస్ట్ని ఈ మధ్య మనం నిర్వహించుకోవడం జరిగింది. ఆ టెస్ట్ గురించి కూడా ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఇది గగనయానికి సంబంధించింది. ఆ గగనయాన్లో ఎంపికైనటువంటి వ్యోమగాములు ఎవరు, వాళ్ళు ఏ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అనేది కూడా ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చాను నేను. అంతేకాకుండా ఈ అంతరిక్ష యాత్రికుల పేర్లు ఏంటి, యుఎస్ఏ అంతరిక్ష యాత్రికులను ఏమంటారు, రష్యాలు ఏమంటారు, చైనా ఏమంటారు, భారత్ కూడా ఓ పేరు పెట్టింది, అతన్ని వ్యోమనాట్ అంటారని చెప్పింది. అది కూడా మనం చూసుకోవాలి. అంతేకాకుండా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చదువుకోవాలి. అలాగే వ్యోమమిత్ర అనేటటువంటి ఒక రోబోట్ని కూడా మన ఇస్రో గగనయాన్లో ప్రయోగిస్తానని ప్రకటించడం జరిగింది. దాని గురించి చదువుకోండి. అలాగే ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ 3 కలిపి ఒక సబ్మెరైన్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. దాని పేరే ఆకస్ సబ్మెరైన్ ప్రోగ్రామ్. ఈ ఆకస్ సబ్మెరైన్ ప్రోగ్రామ్ గురించి కూడా పూర్తిగా డీటెయిల్స్ చదువుకోండి మనం. అలాగే అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పుష్పక్ అనేటటువంటి ఒక రీయూజబుల్ లాంచ్ వెహికల్ని మన ఇస్రో ప్రయోగించింది. దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మీరు చదువుకోవాలి. అలాగే శాంతియుతమైన అంటే పీస్ఫుల్ యూసేజ్ కోసం అణుశక్తిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద ఈ మధ్యకాలంలోనే మన అణుశక్తి సంస్థ అనేది ఒప్పందాలు చేసుకోవడం జరిగింది వేరు సంస్థలతో. అందువలన అసలు మన ఇండియాలో ఎంత అణుశక్తి ఉత్పత్తి చేస్తుంది, అణుశక్తి ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రధాన సంస్థ అయినటువంటి ఎన్పిసిఐఎల్ అనేది దాని గురించి పూర్తి డీటెయిల్స్ని చదువుకోవాలి. దాని సిఎండి ఎవరు, ప్రస్తుతం ఎవరు, అవన్నీ కూడా మనం చదువుకోవాలి. అలాగే అసలు మొత్తం మన భారతదేశంలో ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఏ రాష్ట్రంలో ఉంది, ఎంత ఉత్పత్తి చేస్తోంది, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చదువుకోవాలి. అలాగే నూతనంగా అణు రియాక్టర్లను ఏర్పాటు చేయాలని కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, కొవ్వాళ్ళలో. అలాంటి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అణు రియాక్టర్లు ఏంటి అనేది కూడా మనం చదువుకోవాలి. అలాగే ఈ మధ్యకాలంలో ఎస్సీఓ యొక్క ఒక 4వ స్టార్టప్ ఫోరం అనేది సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశాన్ని కూడా చదువుకోండి. అలాగే స్టార్టప్ మహాకుంభ్ అనే దాన్ని ఈ మధ్యకాలంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2024 మార్చి 18, 20లో ప్రారంభించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ని మొత్తాన్ని మీరు చదువుకోవాలి. అలాగే దీనిలో భాగంగానే స్టార్టప్ నుంచి మనం చెప్పుకున్నాం కాబట్టి గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2023 అనేది ఈ మధ్య విడుదలైంది. ఆ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2023లో ఇండియా 3వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఎవరున్నారు, 2వ స్థానంలో ఎవరున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని తప్పనిసరిగా మనం చదువుకోవాలి. అలాగే ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటిసారిగా మనం బిఎంఎల్ వాళ్ళు ఒక బిఎంఎల్ అనే సంస్థ ఏం చేసిందంటే 1500 హెచ్పి ఇంజిన్ అంటే అంత కెపాసిటీ ఉన్నటువంటి హార్స్ పవర్ ఇంజిన్ని మొట్టమొదటిసారిగా ఈ టెస్ట్ ఫైరింగ్ చేసిందనమాట. ఈ టెస్ట్ ఫైరింగ్ ఎక్కడ చేసింది అంటే మైసూర్లో చేసింది. ఆ సంస్థ బిఎంఎల్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి కూడా మనం తప్పనిసరి చదువుకోవాలి. అలాగే 9వ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఈయన 100వ బర్త్డే ఈ మధ్య జరిగిందనమాట. అందువలన ఆయన గురించి కూడా కొద్ది డీటెయిల్స్ ఇచ్చాను. అంతేకాకుండా దాన్ని చదువుకునే ముందుగా మన భారతదేశంలో ప్రస్తుతం మిలిటరీ హెడ్స్ ఎవరెవరున్నారు అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరు, ఇవి కూడా మనం చదువుకోండి. అంతేకాకుండా వికసిత భారత్లో భాగంగా ఈ మధ్యకాలంలోనే ఇండియా టేక్డ్ చిప్స్ ఫర్ వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలను కూడా మనం చదువుకోవాలి. అలాగే ఈ మధ్య 2024 మార్చి 11వ తేదీన మిషన్ దివ్యాస్త్ర అనే పేరుతో అగ్ని-5ని టెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి విశేషాలను మేము చదువుకోవాలి. అలాగే దీనిలో భాగంగానే అసలు అగ్ని మిసైల్ గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఇవ్వడం జరిగింది, అవి కూడా మీరు చదువుకోండి. అలాగే ఐజీఎండిపి దానికి సంబంధించిన అంశాలని కూడా ఈ పేజెస్లో నేను ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించి చదువుకోండి. ప్రధానమైనటువంటి మిసైల్స్ని కూడా మీరు చదవండి. నెక్స్ట్ ఇవన్నీ మీరు ఆల్రెడీ ఈ మిసైల్స్ గురించి మీరు చదివే ఉంటారనుకుంటున్నాను, మీరు చదవండి. నెక్స్ట్ ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి ఫ్యూచర్ ల్యాబ్స్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు, ఇవన్నీ డీటెయిల్స్, అసలు ఆ ఫ్యూచర్ ల్యాబ్స్ సెంటర్ అంటే ఏంటి,
అసలు దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు, ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది, అవన్నీ కూడా మనం చదువుకోండి. అలాగే ఈ మధ్యకాలంలో మన మిలిటరీలో నేవీ వాళ్ళు ఐఎన్ఎస్ జటాయు అనే కొత్త నేవల్ బేస్ని ప్రారంభించారు. ఆ నేవల్ బేస్ అనేది తప్పనిసరిగా అత్యంత ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే 2024 మార్చి 6వ తేదీన ఇది ప్రారంభమైంది. రీసెంట్ కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే సైన్స్ పాలసీల్లో పిల్లల్ని, అంటే పాఠశాల పిల్లల్ని అందరినీ, స్కూల్ పిల్లల్ని అందరినీ కూడా శాస్త్రీయత వైపు ఆకర్షించడం కోసం ఈ మధ్యకాలంలోనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రాంటీర్ టెక్నాలజీ ల్యాబ్స్ అనేది స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఇప్పటికీ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ATL ఉన్నాయి. వాటి స్థానంలో మరింత డెవలప్ అవుతూ FTLs అంటే ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్స్ అనే దాన్ని ప్రారంభించింది. వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మీరు ఇక్కడ చదువుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను. దీనిలో భాగంగానే అసలు నవకల్పనలో, అంటే కొత్త ప్రొడక్షన్ ఉత్పత్తి చేయడం కోసం భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టింది ఈ మధ్యకాలంలో అనే దాని మీద కూడా నేను ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాననుకోండి. అవన్నీ కూడా మీరు క్లియర్గా చదువుకోండి, నేను చెప్పినటువంటి వెబ్సైట్స్లో లేకపోతే ఈ బుక్లో. అయితే ఇక్కడ మనం ఒక మరో ప్రధాన అంశం ఏంటంటే, తప్పనిసరిగా మన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది దానిలో, బ్రెయిన్ డ్రెయిన్ అండ్ బ్రెయిన్ గెయిన్. ఇప్పటివరకు మన భారతదేశం చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా పెద్ద పెద్ద సంస్థలో చదువుకొని మళ్ళీ వేరే విదేశానికి వెళ్ళిపోయి అక్కడ దేశానికి అభివృద్ధి చేస్తున్నారు, మన దేశానికి నష్టం కలిగిస్తున్నారు. దాన్ని బ్రెయిన్ డ్రెయిన్ అంటారు. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం బ్రెయిన్ గెయిన్ని సాధించింది. అసలు బ్రెయిన్ డ్రెయిన్ ఏంటి, బ్రెయిన్ గెయిన్ అంటే ఏంటి, బ్రెయిన్ డ్రెయిన్ శాతం ఎంతగా ఉందని ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ బ్రెయిన్ గెయిన్ సాధించడం కోసం DST అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఏ పథకాలు అమలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వజ్రా అంటే విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక టేబులర్ ఫార్మ్లో నేను ఇవ్వడం జరిగింది. అలాగే రామానుజన్ ఫెలోషిప్ ప్రోగ్రామ్, రామలింగస్వామి రీఎంట్రీ ఫెలోషిప్, వెల్కమ్ ట్రస్ట్ ఫెలోషిప్ ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు తప్పనిసరిగా చదువుకోండి. అలాగే మన ఇండియా గవర్నమెంట్ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. అంటే పిల్లల్లో లేదా పెద్దవాళ్ళలో వాళ్ళ శాస్త్రీయత వైపు అభివృద్ధి పరచడం కోసం ఎటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేసింది. దీనిలో 3 పథకాలు ఉంటాయి. అవి ఏంటంటే ఇన్స్పైర్ మనాక్, వైజ్ కిరణ్ అనే 3 పథకాలు ఉంటాయి. ఈ 3 పథకాల గురించి నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను. ఇవన్నీ తప్పనిసరిగా చదువుకోండి. ఇక్కడ చూడండి, ఇన్స్పైర్ స్కీమ్ అంటే ఏంటి, దీని ఒక టేబులర్ ఫార్మ్లో కూడా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే వేరు సైన్స్ పాలసీస్ గురించి కూడా ఒక టేబులర్ ఫామ్ పెట్టుకొని అసలు దానిలో ప్రతి సైన్స్ పాలసీలో కూడా ఏంటి ఇంపార్టెంట్ పాయింట్ అనేది కూడా మనం చదువుకోండి. అలాగే R&Dని అభివృద్ధి పరచడం కోసం భారత ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రారంభించినటువంటి ప్రధాన పథకాలని కూడా నేను ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో భారతదేశం ఇండియా AI మిషన్ ప్రారంభించింది. అంటే మన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. ఇండియా AI మిషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్. ఇప్పుడు దాకా ఉన్నటువంటి మిషన్స్ ఏవి కూడా, అంటే ఏ బుక్లో కూడా ఈ మిషన్స్ గురించి లేవు. ఇప్పుడే కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అందులో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మీరు చదువుకోండి. అలాగే డిజిటల్ ఇండియా అనేది ప్రత్యేకంగా సిలబస్ ఇచ్చాడు కాబట్టి మన ఇన్డెప్త్ దీని గురించి మనం తప్పనిసరి చదువుకోవాలి. రీసెంట్ బర్నింగ్ ఇష్యూస్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. డిజిటల్ ఇండియా మిషన్స్ గురించి కూడా తప్పనిసరి చదువుకోండి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పిల్లలందరి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ అనే ప్రోగ్రామ్ని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలని కూడా చదువుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్స్ చేపట్టారు అవి కూడా నేను ఇవ్వడం జరిగింది. అవి కూడా మీరు చదవండి. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ రక్షణ సంస్థల గురించి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అందువల్ల అంతర్జాతీయ రక్షణ సంస్థలైనటువంటి ఇంటర్నేషనల్, ఎందుకంటే ఈ మధ్య సిప్రి నివేదిక విడుదలైంది. సిప్రి ఏం చేసిందంటే, అసలు ఆయుధాల దిగుమతుల్లో భారతదేశమే అత్యంత ఎక్కువ దిగుమతిదారు ప్రపంచంలో అని నివేదికను తెలియజేసింది. అందువలన అంతర్జాతీయ రక్షణ ఒప్పందాల గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకని ఇక్కడ ఈ పాయింట్ ఇచ్చాను. అదేంటంటే IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గురించి కానీ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క విధులు ఏంటి, అసలు దాని పనులు ఏంటి అనేది గురించి కానీ, లేకపోతే NPT నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ గురించి కానీ, న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ గురించి కానీ, వాసనర్ అగ్రిమెంట్ గురించి కానీ, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా కొద్దిగా అయినా సరే తప్పనిసరి చదువుకోవాలి. నేను ఎందుకంటే వేగంగా చెప్తున్నాను, వీడియో ఎక్కువ గ్యాప్ అయిపోతుందని వేగంగా చెప్తున్నాను, చూసుకోండి. అలాగే ఆస్ట్రేలియా గురించి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ చర్చ వచ్చింది కాబట్టి దాని గురించి చదువుకోండి. అలాగే ఈ మధ్య చైనా చంద్రమండల యాత్రను పూర్తి చేసింది. అది ఇప్పుడంటే 2024 మార్చి 21వ తేదీన తన ప్రత్యేకమైనటువంటి ఒక శాటిలైట్ ప్రయోగించింది. దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ని మీరు చదువుకోండి. నెక్స్ట్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఈ మధ్యకాలంలోనే అంటే 2024 మార్చి 24వ తేదీన మన ఐక్యరాజ్య సమితి అంటే UNO ఒక ప్రత్యేకమైన మొదటి తీర్మానాన్ని చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇప్పటిదాకా UNO తీర్మానం లేదు.
అది ఎప్పుడు మొట్టమొదటిసారిగా 2024 మార్చి 24 తేదీని ఆ తీర్మానం చేసింది. అందువల్ల తప్పనిసరిగా అది చదువుకోవాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇచ్చాను. ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు దేశం ఏది అని అంటే ఇండియా. అది దాని యొక్క సిప్రి నివేదిక ఏ విధంగా ఇచ్చింది, అతిపెద్ద ఎగుమతిదారు ఎవరు, అతిపెద్ద దిగుమతిదారు ఎవరు, అవన్నీ కూడా డీటెయిల్స్ ఈ పేజీలో ఇవ్వడం జరిగింది. అలాగే అగ్నిబాన్, ఈ మధ్యకాలంలోనే అగ్నిబాన్ రాకెట్ని మన ప్రైవేట్ సంస్థ అయినటువంటి అగ్నికుల్ కాస్మోస్ అంటే ఐఐటి మెడ్రాస్ వాళ్ళ యొక్క ఐఐటి కాస్మోస్ అనేటటువంటి ఒక స్టార్టప్ సంస్థ ప్రారంభించింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవన్నీ చదువుకోండి. అలాగే పోయం 3 అనే శాటిలైట్ని కూడా ప్రయోగించాం. దానికి సంబంధించిన అంశాలు చదవండి. అలాగే సైబర్ సెక్యూరిటీ అనేది ప్రత్యేకంగా మా సిలబస్ ఇచ్చాడు కాబట్టి ఈ మధ్య సైబర్ సెక్యూరిటీ మీద చైనా మీద యూఎస్ఏ వాళ్ళు ఆంక్షలు విధించారు, బ్యాన్ విధించారనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా నేను ఇవ్వడం జరిగింది. అలాగే ఐఏయు అంటే ఈ అంతర్జాతీయమైనటువంటి ఆస్ట్రానామికల్ యూనిట్ సంస్థ అనేటువంటి ఐఏయు అనేది మన శివశక్తి, మన చంద్రుని మీద మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి చంద్రయాన్ 3 దిగినటువంటి రోవర్ దిగినటువంటి ప్రదేశం అయినటువంటి శివశక్తి ప్రదేశానికి గుర్తింపడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుకోండి. అలాగే ఇదే భాగంలో మనం చైనా మీద సైబర్ ఆంక్షలు విధించిన కారణంగా సైబర్ నేరాలు దాని పదాల గురించి కూడా మనం తప్పనిసరిగా చదువుకోవాలండి. ఆ సైబర్ నేరాలు అంటే ఏంటి, అసలు ఏ పదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ బుల్లియింగ్, సైబర్ గ్రూమింగ్, అలాగే విషింగ్ అని కానీ, లేకపోతే సెక్స్టింగ్ అని కానీ, స్మాషింగ్ అని కానీ, సిమ్ స్వాప్ కానీ, డేటా బ్రీచ్ అని కానీ, ఇలా అనేకమైన పదాలు నేను ఇచ్చాను ఒక్కొక్క పదం కింద. క్లోనింగ్ అని కానీ, ఈ పదాలన్నీ కూడా తప్పనిసరిగా చదువుకోండి. నెక్స్ట్, మన ఇండియాలో ఆల్రెడీ జాతీయ రహదారుల మీద టోల్స్ వసూలు చేస్తున్నారు. ఆ టోల్స్ని ఇంకా టోల్ వసూలు చేయడం అనేది ప్రత్యేకంగా లేకుండా శాటిలైట్ ఆధారితంగా అంటే శాటిలైటే ఉపయోగించి టోల్ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందనమాట. అది గగన్ అనేటటువంటి జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్ ఉంది. ఆ నావిగేషన్ సిస్టమ్ ప్రస్తుతం ఫాస్టాగ్ స్థానంలో ఈ శాటిలైట్ ఆధారితమైనటువంటి టోల్ వసూలు వ్యవస్థని ఏర్పాటు చేయాలని మన భారత ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుకునే ముందుగా దానిలోనే అసలు ఎన్ని జాతీయ రహదారులు మనకు ఉన్నాయి, ఇక్కడ నిజానికి ఏంటంటే ఇది ఎకానమీలో కూడా ఉపయోగపడుతుంది. అందువలన అసలు మన రోడ్ సిస్టమ్ అనేది, ఈ రోడ్స్ అనేది ఎంత సిస్టమ్ ఉంది అనేది కూడా నేను అక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎకానమీలో పనికొస్తుంది, సైన్స్లో కూడా పనికొస్తుందని ఆ పాయింట్ ఇచ్చాను అనమాట. అలాగే ఈ మధ్యకాలంలో మనం ఎల్సీఏ తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్ ఎల్సీఏ మనం ప్రయోగించాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుకోండి. అలాగే మన రెండవ స్పేస్ పోర్ట్ని తమిళనాడు చుట్టుకోరిలోని కులశేఖరపట్నంలో రెండవ స్పేస్ పోర్ట్ మన శ్రీహరికోటలో ఉన్నటువంటి స్పేస్ పోర్ట్ లాగే రెండవ దాన్ని మనం తయారు చేయడం జరుగుతుంది. దాని గురించి చదువుకోండి. అలాగే మ్యాథ్ అంటే మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో. దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుకోండి. అలాగే అంతరిక్ష రంగంలో ఎఫ్డిఏల మీద అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పరిమితిని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుకోండి. అలాగే నమో డ్రోన్ దీదీ స్కీమ్ అనే ప్రత్యేక పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రారంభించింది. అలాగే MH-60R సీహాక్ హెలికాప్టర్ని మన భారత నేవీ అనేది పొంది కేరళలోని కోచిలో మోహరించడం జరిగింది. దానికి సంబంధించిన ఫైటర్ జెట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని అంటే హెలికాప్టర్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మీరు చదువుకోవచ్చు. అలాగే భారత్ సెమీ కండక్టర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ని ఐఐటి మద్రాస్లో ఏర్పాటు చేశారు. అది కూడా మీరు చదువుకోండి. అలాగే ఇంటర్నేషనల్ డే ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ 2024 అనేది ఫిబ్రవరి 11న నిర్వహిస్తారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుకోండి. అలాగే ఈ మధ్య పేపర్లో వచ్చింది ఏంటంటే రష్యన్ వ్యోమగామి అత్యంత ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపి చరిత్ర సృష్టించాడు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుకోండి. అలాగే ఈ మధ్యకాలంలోనే ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఇంతకుముందు కరోనా టైంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన ప్రారంభించారు. దాన్ని ఇంకా అభివృద్ధి పరుస్తూ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది మరో ప్రారంభించారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మీకు ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు తప్పనిసరిగా చదువుకోండి. దాని లక్ష్యాలు ఏంటి, ఎందుకోసం ప్రారంభించారు అనేది చదువుకోండి. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి వుడెన్ శాటిలైట్ని జపాన్ వాళ్ళు తయారు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనం తప్పనిసరిగా చదువుకోవాలి. అలాగే ఈ మధ్య మార్స్ గ్రహం మీద హెలికాప్టర్ని ప్రయోగించి అనేకమైనటువంటి పరిశోధన చేశారు. దాని పేరే ఇంగెన్యూటీ. ఈ ఇంజెన్యూటీ అనేటటువంటి హెలికాప్టర్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని ఈ పేజీలో ఇవ్వడం జరిగింది. అవి మీరు కూడా తప్పనిసరిగా చదువుకోండి. అలాగే ఈ మధ్య ఐఎన్ఎస్ సంధాయక్ అనేది కమిషన్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ని చదువుకోండి. ఇవన్నీ కూడా 2024 ఫిబ్రవరికి సంబంధించినవి, 2024 మార్చికి సంబంధించినవి. ఇప్పుడు ఫిబ్రవరి చూస్తే భారత ప్రభుత్వం యొక్క వాటర్ మిషన్ మీద ఒక నివేదిక ఇచ్చారు. మీరు చూడండి, ఇంతకుముందు అన్నీ కూడా ఏం చెప్పాను నేను, మిషన్స్, ఈ సైన్స్ మిషన్స్ కూడా ఉన్నాయని చెప్పాను.
అయితే ఈ మధ్య 2024 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం వాటర్ మిషన్ మీద ఒక నివేదికను రూపొందించింది. ఆ నివేదికను కూడా ఇక్కడ పూర్తిగా మనం చదువుకోవాలి. చూడండి ఇక్కడ డీటెయిల్‌గా నేను ఇచ్చాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదువుకోండి. ఇదంతా కూడా దానికి సంబంధించింది. అంటే చూడండి ట్రాన్స్‌ఫార్మింగ్ రూరల్ ఇండియా, ప్రోగ్రెస్ ఆఫ్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఎంతెంత ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇక్కడ చదువుకోవాలి. ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. ఇది జల్ జీవన్ మిషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా టెక్నాలజీ మిషన్స్ దీనిలో భాగంగానే వేరు టెక్నాలజీ మిషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు చదవండి. ఇదంతా ఈ విధంగా చదివిన తర్వాత ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ని మీకు చెప్తాను. చూడండి ఇవన్నీ కూడా నేను టెక్నాలజీ మిషన్‌కి సంబంధించిన ఒక టేబులర్ ఫార్మ్‌లో కూడా మీకు ఇచ్చాను. అవి కూడా చదవండి. నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఈ ప్రపంచంలో పిల్లలకి మలేరియా వ్యాక్సిన్ గురించి కూడా ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ వచ్చింది. దానికి సంబంధించిన అంశాలను చదువుకోండి. అలాగే మన సిఐఎస్ఎఫ్కి మహిళ నేతృత్వం వహిస్తుంది. ఆవిడ పేరు నైనా సింగ్. ఆవిడకి సంబంధించింది. అలాగే సశస్త్ర సీమా వాళ్ళు ఎస్ఎస్బికి సంబంధించి నూతన డైరెక్టర్ జనరల్ కూడా నియామకం పొందారు. వారికి సంబంధించిన అంశాలు చదువుకోండి. అలాగే ఇండియా, మారిషస్ కలిపి ఉమ్మడిగా ఒక స్మాల్ శాటిలైట్ తయారు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుకోండి. అలాగే చంద్రుని మీద ఈ మధ్య జపాన్ రోవర్కు ప్రయోగించింది మనందరికీ తెలిసిందే. ఆ జపాన్ రోవర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని చదువుకోవాలి. అది ఫిబ్రవరి నెల. అలాగే 2024 జనవరి నెలకు సంబంధించి డీప్ ఫేక్ల మీద ప్రధానమంత్రి డైరెక్ట్గా అనేకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. ఆ డీప్ ఫేక్ అంటే ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుకోవాలి. అలాగే సూపర్నోవా అనే అవశేషాలని భారతదేశం యొక్క కృత్రిమ ఉపగ్రహం అనేది ఎక్స్పోసాట్ అనేది గుర్తించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుకోండి. అలాగే భారతదేశం యొక్క స్వదేశీ తయారీ రైఫిల్ ప్రారంభించడం జరిగింది డిఆర్డీఓ ద్వారా. దాని పేరు ఉగ్రం. ఆ ఉగ్రం గురించి కూడా డీటెయిల్స్ చదువుకోండి. ఇక్కడే నేను ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి టేబులర్ ఫార్మ్లో ఇచ్చాను. అదేంటంటే చంద్రుని ఉపరితలం చేరడంలో ఉపయోగపడినటువంటి వేరు ప్రధానమైనటువంటి మిషన్స్ ఏంటి, ఏ మిషను దాన్ని ఉపయోగించిన తేదీ ఎప్పుడు ప్రయోగించింది, అది ఏ ర్యాకెట్, అంతరిక్ష సంస్థ ఏది, దాని ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా ఒక టేబులర్ ఫార్మ్లో అంటే మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని టేబులర్ ఫార్మ్లో ఇచ్చాను. అంతేకాకుండా వేరు స్పేస్ ఏజెన్సీస్ యుఎస్ఏ యొక్క, రష్యా యొక్క, EU యొక్క, జపాన్ యొక్క, కెనడా యొక్క, భారతదేశం యొక్క వాటి స్పేస్ ఏజెన్సీస్ ఏంటి, వాటి పేర్లు ఏంటి, అవన్నీ కూడా నేను డీటెయిల్స్ ఇచ్చాను. ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశం యొక్క చంద్రుని ఉపరితలం మీద వేరు పేర్లు పెట్టింది. శివశక్తి పాయింట్, త్రిరంగ పాయింట్, జవహర్ పాయింట్, వీటి డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చదువుకోండి. నెక్స్ట్ గగనయాన్ గురించి కూడా పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను. అవి కూడా మీరు చదవండి. అంతేకాకుండా భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచినటువంటి ఎమీశాట్ని 2019లో మనం నిజాన్ని ప్రయోగించాం. ఈ మధ్యకాలంలోనే దానికి సంబంధించిన డీటెయిల్స్ని మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అందువలన ఎమీశాట్ గురించి చదువుకోండి. అలాగే సముద్ర గర్భంలో ఉన్నటువంటి ద్వారక, శ్రీకృష్ణుని యొక్క ద్వారకని చూడడం కోసం ఒక జలాంతర్గామి ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టారు. ఇది లాస్ట్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని కూడా మనం చదువుకోవాలి. అలాగే భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరం ఈ మధ్య లక్నో నగరాన్ని ఆ విధంగా డెవలప్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని చదవండి. అలాగే టాటా టెక్నాలజీ యొక్క ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్ట్ గురించి చదవండి. చంద్రుని మీద మానవ ఆవాసాలని ఏర్పాటు చేయాలని ఆర్టిమిస్ కార్యక్రమాన్ని నాసా ప్రారంభించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుకోండి. అలా ఇవన్నీ కూడా చదువుకోండి. అలాగే 2023 డిసెంబర్ నుంచి మే నెల వరకు ఇంపార్టెంట్ అంశాలు మాత్రమే నేను ఇవ్వడం జరిగింది. అదేంటంటే మన సాధారణంగా అణు రియాక్టర్లో 2 రకాలు ఉంటాయి. అవి ఏంటంటే న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. ఇప్పటిదాకా న్యూక్లియర్ ఫిజన్ అంటే అణు విచ్ఛిత్తి ద్వారా ఉత్పత్తి చేసినటువంటి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసాం. కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా ఒక ప్రత్యేకమైనటువంటి రియాక్టర్ని జపాన్లో తయారు చేయడం జరిగింది. అదేంటంటే అణు సంలీన రియాక్టర్ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. అది ఎక్కడంటే జపాన్లోని ఇబరాకి ప్రీఫిక్చర్ అనే దగ్గర ప్రారంభించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ని మీరు చదువుకోవాలి. అలాగే ఎన్సీఆర్బీ రిపోర్ట్ని చదువుకోవాలి. అలాగే చంద్రయాన్ మిషన్ గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. అలాగే అరుదైనటువంటి లోహం, ఈ మధ్య ఇండియాలో కొత్త లోహం కనిపెట్టారు. దాని పేరు టాంటాలం. ఎలక్ట్రానిక్స్ ఉపయోగపడుతుంటుంది. అది ఎక్కడ కనిపెట్టారు ఏంటన్నో చదువుకోవాలి. అది గూగుల్ యొక్క నూతన AI ప్రారంభించింది ఆ జెమిని అనే పేరుతో. అది కూడా మీరు చదువుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రధానమైనటువంటి టాపిక్స్. ఇవన్నీ కూడా కేవలం టెక్నాలజీ మిషన్కి సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చదివారో తప్పనిసరిగా వాడు ఏ విధమైనటువంటి కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఇచ్చినప్పటికి కూడా మనం ఈజీగా చదువుకోవచ్చు అనమాట. అందువల్ల ఇవన్నీ కూడా చదువుకోండి. చదువుకోవడం ద్వారా హయ్యెస్ట్ మార్క్స్ని మీరు సంపాదించిన వాళ్ళు అవుతారు. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పనిసరిగా మీరు నాకు మెసేజ్ పెట్టండి 9949449941కి. లేదా మన గాంధీవం యాప్లో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. ఆ గాంధీవం యాప్ని కూడా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీని యొక్క కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో కూడా గాంధీవం యాప్కి సంబంధించినటువంటి
లింక్ నేను ఇస్తున్నాను. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని డైలీ కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ ఎకాలజీ కూడా ఉంటాయి. అవి కూడా మీరు చదువుకోండి. దాని ద్వారా మీరు అత్యధికంగా స్కోర్ సంపాదిస్తారు. చూడండి, ఇవన్నీ కూడా చెప్తుంటే మీకు టైము వీడియో ఎక్కువైపోతుందని నేను ఇక్కడ ఆపేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ వీడియోలో సెకండ్ పార్ట్ చాప్టర్ 2ని సంబంధించి మే నుంచి అంటే ఇప్పటి నుంచి బ్యాక్కి 2024 జనవరి 1 వరకు ఏ అంశాలని మీరు ఇంపార్టెంట్ ఏం చదువుకోవాలి అనే దాని గురించి సెకండ్ వీడియోలో నేను చెప్తాను. అప్పటిదాకా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి తప్పనిసరిగా చదువుకుంటే అత్యధిక మార్కులు మీరు సంపాదించడం గ్యారంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.